శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో ఈ 2025లో వచ్చిన నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ అవతారం. అన్నపూర్ణ అవతారంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారు. అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే తల్లి. అన్నం లేనిదే మనుషులమే లేము. ఆ తల్లి దీవెన వల్ల మనకి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఈమెను పూజించడం వల్ల ఇంట్లో అన్నానికి మనకి ఎలాంటి లోటు ఉండదని మన నమ్మకం. అలాగే అమ్మవారు కూడా దీవిస్తుంది. ఈరోజు మా ఇంట్లో నేను అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని ఎలా పూజించుకున్నానో మీకు చూపిపోతున్నాను. సింపుల్గా పూజా విధానం ఉంటుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఉదయాన్ని పెట్టిన పువ్వులు కానీ పళ్ళు కానీ అవన్నీ తీసేసుకోవాలి. ఇంక ఈరోజు నేను మొన్న పెట్టిన పువ్వులు కానీ పువ్వుల దండలు కానీ అవన్నీ కూడా వస్త్రమాల అవన్నీ కూడా తీసేసాను. ఇంకా నిమ్మకాయ కూడా వాడినట్టుంటే తీసేసాను. ఇక్కడ వరి గంటలు కూడా పెట్టుకున్నానండి. నేను మా ఇంటి పక్కే చేను ఉంది. మాది కొత్త ఇల్లు కదా, కొత్త ఇంటి పక్కనే చేను ఉంది, తెచ్చుకొని పెట్టుకున్నాను. ఈరోజు కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకున్నాను. ఇంకా మామూలు దీపాలు కూడా పెట్టుకున్నాను. అయితే నేను మీషోలో దుర్గాదేవి విగ్రహాన్ని బుక్ చేస్తున్నానండి. అది ఈరోజే వచ్చింది. ఇంతకుముందు మా ఇంట్లో ఒక చిన్న రేకు లాంటిది ఉంటే పెట్టుకున్నాను. అది ఊరికే పడిపోతుంది. దీనికి ఇంకా ఈ విగ్రహం వచ్చింది కదా, ఈ విగ్రహాన్ని కూడా అభిషేకం చేసి పెట్టుకుందాము. అమ్మవారు మన ఇంటికి పూజ చేయించుకోవడానికే వచ్చిందని నాకు అనిపించింది. అందుకనే పెట్టుకుంటున్నాను. ఇంకా దీపాలన్నీ పెట్టుకొని దీపాలకి నమస్కారం చేసుకొని అక్షంతలు, కుంకుమ, గంధము, పువ్వులు అన్నీ పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే వినాయకుడికి, ఆదిదేవుడైన వినాయకుడికి ఏ పూజ చేసినా వినాయకుడి పూజ ముందు కాబట్టి ఆయనకి పూజ చేసుకొని ధూపం, దీపం, నైవేద్యం, ఆరతి కూడా ఇచ్చుకొని నమస్కారం చేసుకోవాలి. పూజలో ఎలాంటి లోటు ఉండకుండా చూడు తండ్రి అని ఆయనకి నమస్కారం చేసుకొని ఒకసారి కదిపి పక్కన పెట్టేసేసుకోవాలి స్వామివారిని. తర్వాత అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. ఈరోజు నేను దుర్గాదేవి అమ్మవారు మా ఇంటికి కొత్తగా వచ్చింది కాబట్టి ఆమెకి, ఇంకా అన్నపూర్ణాదేవికి, మా ఇంట్లో చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉందండి. ఇద్దరికీ కలిపి నేను అభిషేకం చేసుకుంటున్నాను. ఫస్ట్ మంచినీటితో చేశాను, తర్వాత కుంకుమ, గంధం కలిపిన వాటితో చేశాను, తర్వాత పాలతో చేసుకుంటున్నాను, తర్వాత పువ్వులతో కూడా అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకున్నాక అమ్మవార్లిద్దరికి కూడా చక్కగా బొట్టు పెట్టి ఇంకా హారతి ఇచ్చుకున్నాను. కర్పూర హారతి ఇచ్చుకొని నమస్కారం చేసుకోవాలి. అలా కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని తర్వాత అమ్మవారిని ఇద్దరిని కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒక ఉతికిన బట్టతో శుభ్రం చేసుకొని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి అమ్మవార్లిద్దరిని. అలా నమస్కారం చేసుకొని అలంకరించుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ పసుపు గౌరమ్మని చేసుకున్నాను కదండి, అలాగే ఉండిచ్చాను. నాకైతే బాగుంది, అలా ఉండించుకున్నాను. ఇంక ఇక్కడ నేను మీషోలో పీటలు కూడా తెప్పించుకున్నానండి. ఆ పీట వేసి తర్వాత తమలపాకు మీద కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దుర్గాదేవి అమ్మ విగ్రహం, ఇంక ఇక్కడైతే బౌల్లో బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకుంటున్నాను. అమ్మవారు ఎప్పుడు బియ్యంలోనే ఉంటుంది కదండి. ఆ తల్లి బియ్యంలో ఉండి మనకి రోజు రోజుకి ఎలాంటి లోటు లేకుండా అన్నానికి చూస్తుంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఒక కాయిన్ చూపిస్తున్నాను కదండి, అదైతే దుర్గాదేవి ఉంది. నేను కుంకుమ పూజలో పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అన్నానికి సంబంధించిన మన ఇంట్లో బియ్యం, పప్పులు అన్నీ ఉంటాయి కదండి, అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని అవి మనం వండుకొని తింటే చాలా మంచిది మనకి. అందుకని నేను అమ్మవారి ముందు ఇలా అన్నీ పెట్టుకున్నాను. మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. ఇంక ఇప్పుడైతే అమ్మవారికి పూజ, అక్షంతలు, కుంకుమ, గంధము, పుష్పము, ఇంకా ధూపము, దీపము అన్నీ నమస్కారం చేసుకొని అమ్మవారికి సమర్పించాలి. వస్త్రము అన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు కుంకుమ పూజ చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అయితే మనకి మంత్రాలు వస్తే చదువుకోవచ్చు, లేదంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని 108 సార్లు కానీ అనుకొని చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎక్కువసార్లు చెప్పడం వల్ల మనకు కూడా చాలా మంచిది. ఇంకా కుంకుమ పూజ అయినాక అమ్మవారికి తాంబూలం సమర్పించి, నేను అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నం, పప్పు, నెయ్యి అమ్మవారికి నివేదన చేయాలనుకున్నాను. అందుకే అమ్మవారికి సపరేట్గా అన్నము, పప్పు వండి
అందులో కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేస్తున్నాను. ఇలా నివేదన చేసి తర్వాత అమ్మవారికి కర్పూర హారతి, పంచహారతి కూడా ఇచ్చుకోవాలి. ఇలా ఇస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం. మనకి అలా అమ్మవారికి ఇచ్చానన్న ఆనందం కూడా మనకి కొంచెమైనా అట్లా అనిపిస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు అందరికి కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెద్ద వీడియో పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి అంటే ఇంతకుముందు పెట్టాను, ఈ మధ్య పెట్టట్లేదండి, చూడట్లేదని. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎవరికైనా బాగా నచ్చద్దని నేను అనుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి కూడా హారతి ఇచ్చి పంచహారతి మనం కూడా హారతి తీసుకోవాలి. ఇంకా నేనైతే అఖండ దీపం కూడా పెట్టుకున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఓకేనండి.